మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతిలో సోషల్ నుండి రఫా ర్యాపిడ్గా మీకు మెటీరియల్ తీసుకురావడం జరిగిందండి. మరి అందులో అన్ని కీలక అంశాలతో పాటు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి బిట్లతో పాటు పూర్తి వివరణ అయితే మీకు ఉంటుంది. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మరి లేట్ లేకుండా ఇటు ఎడ్జిటీలకి ఇటు స్కూల్ అసిస్టెంట్ రెండింటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి ఎడ్జిటీకి ఎందుకు ఉపయోగపడుతుందంటే 8th క్లాస్ వరకు ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ సోషల్లో మనకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా 10th క్లాస్ ఎలాగా స్కూల్ అసిస్టెంట్కి ఎలా యూజ్ఫుల్ అండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి పాఠం పేరు భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో కీలక భావనలు చూద్దామండి. అసలు ఉనికి అంటే ఏమిటి? భూమిపైన ఒక ప్రదేశం ఏ ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉందో చెప్పడాన్ని ఆ ప్రదేశం యొక్క ఉనికి అంటామండి మనం. అదేవిధంగా ప్రాదేశిక సమయం, ఒక విశాల ప్రదేశం మధ్య గుండా పోయే రేఖాంశం పైన కాలాన్ని ఆ ప్రదేశంలోని అన్ని ప్రాంతాలకు కూడా విస్తరింపచేస్తే ఆ రేఖాంశంపై గల సమయాన్ని ప్రామాణిక సమయం అని, ఆ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం అంటారండి. నెక్స్ట్, భారతీయ ప్రామాణిక రేఖాంశం ఏది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్నే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్నే భారత ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తారండి. నెక్స్ట్, ఐఎస్టి అంటే ఏమిటి? ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే భారత ప్రామాణిక కాలము, ఇండియన్ స్టాండర్డ్ టైం. అది జిఎంటి అంటే ఏంటి అంటే గ్రీన్విచ్ మీన్ టైం, గ్రీన్విచ్ మీన్ టైం అంటామండి జిఎంటి అంటే. నెక్స్ట్, మరి ఈ భారత ఐఎస్టికి జిఎంటికి భారత ప్రామాణిక కాలము గ్రీన్విచ్ ప్రామాణిక కాలం కంటే 5.5 గంటల ముందు ఉంటుందండి. ఎందుకంటే భారతదేశం గ్రీన్విచ్ కంటే తూర్పున ఉన్నందుకు. అడు అడుగుతుంటాడు 5.5 గంటల ముందుకు ఎందుకు అని. అంటే దాని అర్థము తూర్పున ఉన్నందుకు. ఎవరు తూర్పున ఉన్నారు? భారతదేశం గ్రీన్విచ్ కంటే తూర్పున ఉన్నందువల్ల. నెక్స్ట్, భారత ద్వీపకల్పం గురించి. భారతదేశానికి మూడు వైపులా అనగా తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, మూడు వైపులా అనగా ఒకవైపు ఉత్తర భూభాగం ఉన్నందున, మూడు వైపుల సముద్రము ఒకవైపు భూభాగం ఉన్నందున భారతదేశాన్ని ద్వీపకల్పంగా పిలబడుతున్నారండి. నెక్స్ట్, అంగారా భూమి. టైదిస్ సముద్రానికి, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టైదిస్ సముద్రానికి ఉత్తరంగా గల భూభాగాన్ని అంగారా భూమిగా పిలిచేవారు. టెదిస్ సముద్రానికి ఉత్తరంగా గల భూభాగాన్ని అంగారా భూమి అని పిలిచేవారు. దీనికి మరో పేరుంది, లార్లేసియా. నెక్స్ట్ అండి, గోండ్వానా భూమి. ఇది టెదిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్నదాన్ని గోండ్వానా అంటారండి. అదే టెదిస్ సముద్రానికి ఉత్తరంగా ఉత్తరం అంగారా, దక్షిణం గోండ్వానా. సో భారతదేశం అనేది గోండ్వానా భూభాగం నుండి ఏర్పడిందండి. నెక్స్ట్, భారతదేశంలో ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాలు చూసుకున్నట్లయితే హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలండి. నెక్స్ట్, హిమాలయ శ్రేణులు ఏంటి? ఉన్నత హిమాలయాలకు ఉన్న పేరు హిమాద్రి, నిమ్న హిమాలయాలకు ఉన్న పేరు హిమాచల్, బాహ్య హిమాలయాలకు ఉన్న పేరు శివాలిక్. అన్ని ఒకే దగ్గర వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్, డూన్ అంటే ఏమిటి? హిమాచల్ ఈ సిక్ శివాలిక్, శివాలిక్ ఈ శ్రేణుల మధ్య ఉన్నటువంటి సన్నని లోయలను మనము డూన్లు అంటారు. ఇక్కడ నిమ్న హిమాలయాలు, బాహ్య హిమాలయాలు మధ్య గల సన్నని లోయల్ని ఏమంటారు అని అడుగుతాడండి. లేకపోతే హిమాచల్ శివాలిక్ మధ్య గల సన్నని లోయల్ని ఏమంటారు? డూన్. ఆ డూన్లు ఏంటి అంటే డెహ్రాడూన్, కోట్లీడూన్. ఓకేనండి. నెక్స్ట్, అంతర్వేది. దీనికి మరో పేరు దోఅబ్. అంతర్వేది అంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైన ప్రాంతాన్ని మనము అంతర్వేది లేదా దోఅబ్ అంటారండి. నెక్స్ట్, బాబర్. శివాలిక్ ఎక్కడండి? శివాలిక్ పాదాల చెంత రాళ్ళు, గులక రాళ్ళతో కూడిన భూస్వరూపాన్నే బాబర్. రాళ్ళు, గులక రాళ్ళతో కూడినటువంటి భూస్వరూపం ఎక్కడ ఉంది అంటే శివాలిక్ పాదాల చెంత. దీనికి ఉన్నటువంటి పేరునే మనము బాబర్ అంటారు. నెక్స్ట్, టెరాయి అంటే గంగా సింధు మైదానంలో చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అంటారు. ఇక్కడ ఏ ప్రాంతం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ భారతదేశంలో ద్వీప సమూహాలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఈ రెండు కూడా భారతదేశంలో ద్వీప సమూహాలు. నెక్స్ట్ పూర్వాంచల్, హిమాలయాల యొక్క తూర్పు భాగాన్ని మనము పూర్వాంచల్ అంటారు. హిమాలయాల యొక్క తూర్పు భాగాన్ని పూర్వాంచల్ అంటారు. నెక్స్ట్ జీవనది, సంవత్సరం పొడవునా ప్రవహించే నదినే జీవనది అంటారు. నెక్స్ట్ కోరల్, సముద్ర జీవరాశుల అస్థి పంజరాలతో ఏర్పడిన భూస్వరూపాన్ని కోరల్ ప్రవాల భిత్తికులు అంటారండి. కోరల్ ప్రవాల భిత్తికులు అంటారు. మరి అక్షాంశాల పరంగా భారతదేశం అనేది ఉత్తర అర్ధగోళంలో ఉంది. అక్షాంశాల పరంగా. మరి రేఖాంశాల పరంగా భారతదేశం అనేది తూర్పు అర్ధగోళంలో ఉంది. మరి భారతదేశం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశానికి, 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశానికి విస్తరించి ఉంది. అదేవిధంగా భారతదేశం 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశానికి, 97.27 డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య విస్తరించి ఉందండి. మరి ఇవి కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా చదువుతున్నానండి. మరి ఇందిరాగాంధీ పాయింట్ ఎక్కడ ఉంది అని అడుగుతుంటాడండి. అంటే భారతదేశానికి దక్షిణాన చిట్ట చివర ఉన్నటువంటి ప్రాంతమే ఇందిరాగాంధీ పాయింట్. ఇది ఎక్కడ ఉంది అంటే నికోబార్ దీవుల్లో ఉంది. మరి ఈ ఇందిరాగాంధీ పాయింట్ అనేది 2004 సునామీలో ముంపుకు గురయ్యింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉనికి. ఆంధ్రప్రదేశ్ అనేది 12.41 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి, 12 నుంచి 19 డిగ్రీలు అంటే ఇక్కడ 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మధ్య విస్తరించింది. అంటే 12 నుంచి 19. అదేవిధంగా 77 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశానికి మధ్య విస్తరించిందండి. ఇది 12 నుంచి 19, 77 నుంచి 84 అండి. అంతా ఏడెక్కమే. నెక్స్ట్ భారత ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ కాలానికి తేడా అండి. 82.5 తూర్పు రేఖాంశంపై IST భారత ప్రామాణిక కాలం అంటారండి. మరి 0 డిగ్రీల రేఖాంశాన్ని మనము మరి గ్రీనిచ్ ప్రామాణిక కాలం అంటారండి. ఆల్రెడీ GMT అంటే ఏంటి, IST అంటే ఏంటి చెప్పుకున్నాము. మరి భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే 5.5 గంటల ముందుగా ఉంటుందండి. 5.5 గంటలు. నెక్స్ట్ పశ్చిమాన ఉన్న గుజరాత్ కంటే అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటల ముందు సూర్యోదయం అవుతుంది. కానీ గడియారాల ఒక సమయం చూపిస్తాయి. ఎందుకని ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మరి పశ్చిమాన ఉన్నటువంటి గుజరాత్ కంటే అరుణాచల్ ప్రదేశ్లో 30 డిగ్రీల రేఖాంశం మేర తూర్పును ఉంటుందండి. 8 డిగ్రీల రేఖాంశం తూర్పును ఉంటుంది అని అడుగుతుంటాడు. సో ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున 30 డిగ్రీల రేఖాంశానికి మొత్తం 34 120 నిమిషాలు, అంటే 2 గంటల ముందుగా సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లో అవుతుందండి. ఓకేనండి. మరి ఒకే దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య కాల వ్యత్యాసాన్ని నివారించడానికి భారతదేశం మధ్య గుండా పోచినటువంటి 80 డిగ్రీన్నర తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించారండి. మరి ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై కాలాన్ని భారత ప్రామాణిక కాలంగా నిర్ణయించి ఆ కాలాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం అనుసరించడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటుంది కదా. మరి ఇక్కడ ఈ 2 ప్రాంతాలు అంటే అహ్మదాబాదు, ఇంపాల్, ఈ రెండింటి మధ్య మనం చూసుకున్నట్లయితే 23 డిగ్రీల రేఖాంశం మేర వ్యత్యాసం అయితే ఉంటుందండి. అందువల్ల ఇంపాల్లో సూర్యోదయం చూస్తున్నట్లయితే 1 నిమిషం తక్కువ 6కి, అదే అహ్మదాబాద్లో 7:20 అండి. ఇక్కడ వాడు ఏదైతే మెన్షన్ చేశాడో వాటిని ఖచ్చితంగా అడుగుతుంటాడండి. అహ్మదాబాద్కి ఇంపాల్కి మధ్య ఎన్ని డిగ్రీల రేఖాంశం మేర వ్యత్యాసం ఉంటుందని అడుగుతాడు. 23.5 డిగ్రీలు. అదే ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్కి దీనికి చెప్పాను, అది 30 డిగ్రీలు. సో ఆ విధంగా మనము కాల్కులేట్ చేసుకుంటూ చూసుకోవాలండి. నెక్స్ట్ మరి ప్రపంచ భూభాగం అంతా కూడా అంగారా భూమి, దాన్ని లారేషియా అంటారు, గోండ్వానా అనే 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది. మరి భారత ద్వీపకల్పం అనేది గోండ్వానా భూభాగం నుండి ఏర్పడింది. మరి 2
200 మిలియన్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారత ద్వీపకల్పం అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడినటువంటి ఏంటంటే అంటే భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడినటువంటి హిమాలయ నదులు ఏది అంటే ఇక్కడ హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అని స్పెసిఫిక్గా డిఎస్సిలో మెన్షన్ చేసేటండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే సింధు, గంగా, బ్రహ్మపుత్ర, గంగా, సింధు, బ్రహ్మపుత్ర వాటి యొక్క ఉపనదులు అండి. అదేవిధంగా ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడినటువంటి ద్వీపకల్ప నదులు ఏమిటంటే చంబల్, గున్, బెట్వా. చంబల్, గున్, బెట్వా. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరం వద్ద, ఎక్కడండి? మానస సరోవరం వద్ద కైలాస పర్వతాల్లోని చమయంగ్ హిమానీ నదం నుండి పుడుతుందండి. ఎక్కడ? మానస సరోవరంలోని కైలాస పర్వతాల్లోని చమయాంగ్ అనే హిమానీ నదం నుండి పుడుతుందండి. తర్వాత పర్వత ప్రాంతం గుండా ప్రయాణిస్తూ మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశిస్తూ చివరిగా బంగాళాఖాతంలోని కలుస్తుందండి. ఇక టిబెట్ భారతదేశం, బంగ్లాదేశ్లో కూడా పిలుస్తుందండి. మరి దీన్ని టిబెట్లో ఈ బ్రహ్మపుత్ర నదిని సాంగ్ పో అంటారండి. సాంగ్ పో. అదే భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని సియాంగ్ దహాంగ్ అంటారండి. సాంగ్ పో అని టిబెట్లో అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అని, దిహాంగ్ అని అంటుంటారండి. నెక్స్ట్, భారతదేశంలో అస్సాం లోయలోకి వచ్చినప్పుడు దబాంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు అయితే దీనిలో కలుస్తుంటాయండి. మరి ఇక్కడ నుండి దీన్ని ఎప్పుడైతే ఈ యొక్క ఉపనదులు 2 ఉపనదులు దబాంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు కలిసిన తర్వాత దీనిని బ్రహ్మపుత్రగా పిలుస్తుంటారండి. నెక్స్ట్, ఇక్కడ కొన్ని కొండలు ఉన్నాయండి, లోయలు ఉన్నాయి. వాటి గురించి కూడా పూర్తిగా చూసేద్దాము. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయని చెప్పి ఈ మ్యాటర్ని గ్యాదర్ చేయడం జరిగిందండి. మాక్ డోక్ డింపేస్ లోయ అనేది మేఘాలయలో ఉందండి. మేఘాలయ. పూర్వాంచల్ పర్వతాలు ఎక్కడున్నాయి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోర్ 7 సిస్టర్స్ ఉన్నాయి కదండి, అక్కడండి. పూర్వాంచల్ పర్వతాలు అనేవి 7 సిస్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్రదేశంలో ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్, పోట్కాయ కొండలు. పొట్లకాయ కాదండి, పోట్కాయ. అరుణాచల్ ప్రదేశ్ పోట్కాయ. పొద్దున్నే కాయగా వస్తుంది, అదే సూర్యుడు అనమాట. అరుణాచల్ ప్రదేశ్. నాగా కొండలు, నాగాలాండ్. మణిపూరి కొండలు, మణిపూర్. కాశీ కొండలు, మేఘాలయ. చూసుకోండి, మేఘాలు ఎక్కడ కాస్తాయి? కాశీ కొండల్లో. మేఘాలయ. నీలగిరి తమిళనాడు నీలగిరి. అనాయముడి, పళని కొండలు తమిళనాడు. నెక్స్ట్, కార్డమమ్ కొండలు, కార్డమమ్ కేరళ. అరోమా కొండ, నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచల కొండలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్, ఎత్తైన శిఖరాలు. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట, నీదే. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం నీదే, దొడబెట్ట. నీ అంటే నీలగిరి, దో అంటే దొడబెట్ట, నీదే. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో అనయముడి. నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో అనయముడి. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరోమా. నెక్స్ట్, హిమాలయాల ఆవిర్భావం గురించి ఒకసారి చూసేద్దామండి. 200 మిలియన్లు అంటే 20 కోట్లండి క్రిందట గోండ్వానా భూభాగం నుండి ఒక భాగం వేరే చేయబడి యురేషియా అనే పలకం వైపు కదలడం వల్ల ఏర్పడిన సంపీడన బలాల వలన ఈ 2 భూభాగాల మధ్య టెథిస్ సముద్ర అవక్షేపాలు, ముడతలు తెరపైకి రావడం వలన హిమాలయాలు ఆవిర్భవించాయి. అందుకే దీన్నే ముడత పర్వతాలు లేదా వలి పర్వతాలు అంటారు. ఏ బలాలు అంటారు? సంపీడన బలాలు. మరి ముడత పర్వతాల వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ అండి. హిమాలయాలు పశ్చిమాన ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ నుండి తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు ఎంత దూరం విస్తరించి ఉందంటే 2400 కిలోమీటర్లు అండి. 2400 కిలోమీటర్ల మీద 3 శ్రేణులుగా విస్తరించి ఉందండి. ఆ శ్రేణులన్నీ కూడా ఇప్పుడు చూసేద్దామండి. మరి హిమాద్రి, అత్యున్నత హిమాలయాల్ని మనము హిమాద్రి అంటాము. దీని యొక్క సరాసరి ఎత్తు 6100 మీటర్లు. మరి ప్రపంచంలో ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాద్రి అంటే అత్యున్నత హిమాలయాల్లోనే ఉంటాయి. రెండవది
హిమాచల్, దీనిని మనము నిమ్న హిమాలయాలు అంటారు. ఇక్కడ సగటు ఎత్తు చూసుకున్నట్లయితే 3700 నుండి 4500 మీటర్ల వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ యొక్క నిమ్న హిమాలయాలు హిమాచల్ శ్రేణిలో సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్ వంటి వేసవి విడి స్థావరాలు ఉంటాయి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్ ఇవన్నీ కూడా హిమాచల్ నిమ్న హిమాలయాల్లో ఉంటాయి. నెక్స్ట్ శివాలిక్ బాహ్య హిమాలయాలు, ఇది 900 నుండి 1100 మీటర్ల సరాసరి ఎత్తును కలిగి ఉంటాయి. ఇది అత్యల్ప ఎత్తుగల హిమాచల్ శ్రేణి. నెక్స్ట్ మరి హిమాచల్ శ్రేణిలో కాశ్మీర్ లోయ, కులు, కాంగ్రా లోయలు ఉంటాయి. కాశ్మీర్, కులు, కాంగ్రా లోయలు మరి ఉత్తరానికి కదా ఉంటాయి. అవన్నీ కూడా హిమాచల్ నిమ్న హిమాలయాల్లో ఉంటాయి. నెక్స్ట్ హిమాచల్ శ్రేణిలో ఇంకా ఏముంటాయంటే పీర్ పంజల్, మహాభారత పర్వత శ్రేణులు. క్రింది వాటిలో హిమాచల్ శ్రేణిలో లేనిది ఏది, ఇలా అడుగుతుంటాడండి. అప్పుడు మనం దొరికేస్తామండి. కాశ్మీర్ లోయ, కులు, కాంగ్రా లోయలు హిమాచల్ శ్రేణిలో ఉన్నాయి. పీర్ పంజల్, మహాభారత శ్రేణులు హిమాచల్ శ్రేణిలో ఉన్నాయి. హిమాచల్ శ్రేణుల యొక్క సరాసరి ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల వరకు. ఏ వేసవి విడి స్థావరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక మైండ్ మ్యాప్ను వేసుకోండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలం. నెక్స్ట్ హిమాలయాలను నవీన ముడత పర్వతాలు లేదా అతి తరుణ ముడత పర్వతాలను కూడా అంటాము. నెక్స్ట్ కోట్లూడూన్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. డెహ్రాడూన్, పాట్లీడూన్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉందండి. పాట్లీడూన్ ఉత్తరాఖండ్, కోట్లీడూన్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. మరి శివాలిక్ శ్రేణికి వివిధ ప్రాంతాల్లో వేరు పేర్లు ఉన్నాయండి. మరి అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణిని మిస్మి కొండలు అంటారండి. అదేవిధంగా అస్సాంలో ఈ యొక్క శివాలిక్ శ్రేణిని చచార్ కొండలు అని కూడా అంటారండి. మరి జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు అంటామండి. ఇవన్నీ కూడా శివాలిక్ శ్రేణికి పేర్లు అండి. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ పేర్కొన్న వాటిలో ఏ రాష్ట్రాల్లో హిమాలయాలు విస్తరించి లేవు. క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్లు మీరు పర్ఫెక్ట్గా చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏట్లో లేవు అన్నాడండి. మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో హిమాలయాలు విస్తరించలేవు. మరి ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, సిక్కిం, ఉత్తరాంచల్. ఆ లైన్ చూసుకుంటే ఒక భారతదేశాన్ని మ్యాప్ను అర్థం చేసుకుంటే హిమాలయాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయో మనం ఈజీగా చెప్పగలం. ఇది మధ్యప్రదేశ్ మధ్యలో ఉంది కాబట్టి హిమాలయాల పైన ఉంది. పంజాబ్ సైడ్ ఉంది, హర్యానా కూడా మధ్యలోనే ఉంది కాబట్టి అక్కడ విస్తరించలేవు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, భారతీయ వ్యవసాయానికి హిమాలయాలు ఏ రకంగా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ చలికాలంలో ఎక్కడి నుంచి గాలులు వేస్తాయండి అంటే చలికాలంలో మధ్య ఆసియా నుండి వీచే చల్లని గాలుల నుండి భారత వ్యవసాయాన్ని హిమాలయాలు కాపాడుతాయి. మరి చలికాలంలో ఎక్కడి నుంచి చల్లని గాలి వేస్తాయని అడుగుతాడు అంటే మధ్య ఆసియా. నెక్స్ట్ సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు జన్మనిచ్చి భారతీయ వ్యవసాయానికి సంవత్సరం పొడవునా సాగునీటికి సరఫరా తోడ్పడుతుంది. మరి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఎందుకు జీవితాంతం నీటితో నిండి ఉంటాయంటే హిమాలయాల నుండి పుట్టిన హిమాలయ నదులు కాబట్టి సంవత్సరం పొడవునా నీటితో ఉంటాయి. నెక్స్ట్ ఋతుపవనాలను అడ్డగించి భారతదేశ వ్యవసాయానికి కావాల్సిన వర్షపాతాన్ని అందజేస్తుంది. సో ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ భారతదేశ భౌగోళిక విభజనలు ఏంటి అంటే హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి. ఇక్కడ భౌగోళిక ప్రదేశాలను విభజన చేసినట్లయితే మనకి ముఖ్యంగా 6 రకాలు ఉన్నాయండి. హిమాలయాలు, గంగా సింధు మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, ఎడారి, తీర మైదానాలు, దీవులు, ఇవన్నీ కూడా అండి. ఓకేనండి. ఇక్కడ సింధు నది ఉపనదులు చూస్తే సింధు నది, సింధూరు, ఆపరేషన్ సింధు నది యొక్క ఉపనది జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అదే గంగా నది ఉపనదులు చూసినట్లయితే యమున, సన్, కోసి, ఈ ఉపనదులండి. నెక్స్ట్ చూద్దామండి.
నెక్స్ట్ మరి జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ లోయలైనటువంటి కులు కాంగ్రాలు ఏ శివాలిక్ శ్రేణిలో ఉంటాయని అడుగుతుంటాడండి. దీన్నే హిమాచల్ లేదా నిమ్న హిమాలయ శ్రేణులు అంటామండి. అదేవిధంగా హిమాలయాలలో ఒక ప్రముఖమైనటువంటి హిల్ స్టేషన్ పేరు ఇంతకుముందు చెప్పుకున్నాం, సిమ్లా, నైనిటాల్. నెక్స్ట్ భారతదేశం యొక్క ఉత్తర తూర్పు రాష్ట్రాలలో నెలకొన్నటువంటి హిమాలయాల పేరును మనము ఈ యొక్క తూర్పు రాష్ట్రాల్లో నెలకొని ఉన్నటువంటి హిమాలయాల పేరు పూర్వాంచల్ పర్వతాలు అంటారండి. మరి పూర్వాంచల్ ప్రాంతాలలో భాగం కాని కొండలు ఏంటంటే మిస్మి కొండలు అండి. మిస్మి కొండలు ఇంతకుముందు చెప్పాను, మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయో అనేది. మరి గంగా మైదానపు దక్షిణ భాగం ఎక్కడి వరకు విస్తరించి ఉంటుంది అంటే గాగర్ నది నుండి టిస్టా నది వరకు ఈ యొక్క గంగా మైదానం అనేది విస్తరించి ఉంటుందండి. మరి అగ్ని పర్వత సంబంధ కార్యకలాపాలైనటువంటి ఏర్పడిన నేలలు ఏంటంటే నల్లరేగడి అండి. నల్లరేగడి నేలలు దేని ప్రభావంగా ఏర్పడతాయంటే అగ్ని పర్వతం వల్ల ఏర్పడుతుంటాయండి. అవి బ్లాస్ట్ అవడం వల్ల ఈ యొక్క నల్లరేగడి నేలలు అనేవి ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ నీలగిరి కొండలు అనేవి పశ్చిమ కనుమలతో ఎక్కడ కలుస్తాయంటే గూడలూరు వద్దండి. నీలగిరి కొండల్లో పశ్చిమ కనుమలతో ఎక్కడ కలుస్తాయంటే గూడలూరు వద్దండి. నెక్స్ట్ భారతదేశంలోని అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఏర్పడిన దీవులు ఏంటంటే నార్కోండం, బారెన్ దీవులు, బారెన్ ద్వీపాలు. దీన్నే బారెన్ ద్వీపాలు అంటే అండమాన్ నికోబార్ ద్వీపాలు. నెక్స్ట్ అండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఒకటో చూద్దామండి. భారతదేశ ఉనికికి సంబంధించి మొదటి దశలో 2 అంశాలు మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. అక్షాంశాలు ఉత్తరార్ధగోళము, రేఖాంశాలు ఏమిటి? రేఖాంశాలు అనేది పశ్చిమార్ధగోళం అండి. రేఖాంశాలు పశ్చిమార్ధగోళం. రెండో చూద్దామండి. IST 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అయితే GMT ఎంత? GMT అనేది 0 డిగ్రీల రేఖాంశం అండి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో మొదటిగా సూర్యోదయం అగు ప్రాంతం ఏది? ఇచ్చిన వాటిలో ఏదని అడుగుతున్నాడు అండి. ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా. నెక్స్ట్ 4వది ఈ క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి శ్రీలంక అండి. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. అంటే ఇవన్నీ కూడా పైన ఉంటాయి, ఇది మాత్రమే కిందన ఉంటుందండి. నెక్స్ట్ హిమాలయాల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? హిమాలయాలు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే 20 కోట్ల సంవత్సరాల క్రితం ఈ హిమాలయాల ఆవిర్భావం జరిగిందండి. నెక్స్ట్ మొదటి జతలోని 2 అంశాల మధ్య సంబంధం ఆధారంగా హిమాద్రి అంటే ఉన్నత హిమాలయాలు, మరి హిమాచల్ అంటే ఏమిటి అంటే హిమాచల్ అంటే నిమ్న హిమాలయాలు. నెక్స్ట్ భారతదేశంలో ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందినటువంటి పీఠభూమి ఏది? భారతదేశంలో ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి. 8వది ద్వీపకల్ప పీఠభూమి యొక్క దక్షిణ సరిహద్దు ఏది? దక్షిణ సరిహద్దు కన్యాకుమారి. 9వ చూద్దాం. మొదటి జతలోని 2 అంశాల మధ్య సంబంధం ఆధారంగా పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము అనైముడి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే అరోమా కొండ. పశ్చిమ కనుమల్లో అనైముడి అయితే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరోమా కొండ. నెక్స్ట్ 10వదండి. భారతదేశంలో అతిపెద్ద కాలువ ఏది అంటే అతిపెద్ద కాలువ ఇందిరాగాంధీ కాలువ అండి. ఇక్కడ 650 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. 650 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ మిస్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అయితే చచార్ అనే కొండలు ఎక్కడ ఉన్నాయి అంటే అస్సాంలో ఉన్నాయండి. చచార్ అనే కొండలు అస్సాంలో ఉన్నాయి. దహాంగ్ లోయగల రాష్ట్రం ఏది? దిహాంగ్ లోయగల రాష్ట్రం. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో దహాంగ్ లోయ ఉంటుంది. ఈ క్రింది వాణిని తూర్పు పడమరకు అమర్చండి. మరి తూర్పు నుంచి పడమరకు అమర్చాలండి. ఇది ఆన్సర్ మొదటిది చచార్ అండి. కాశీకొండలు, శేషాచలం, ఆరావళి ఇవన్నీ కూడా వరుస క్రమంలోనూ ఉన్నాయి.
ఈ విధంగా మనకి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాక్యం గుర్తించండి. ఆన్సర్ 1 మరియు 2 సరైనవండి. భారతదేశంలో సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్లో మొదట ఉదయిస్తాడు. ఇందాక బిట్లో కోల్కతా అని వచ్చింది, కానీ అక్కడ ఉన్న ఆప్షన్ బట్టి. కానీ మొదటి భారతదేశంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లో అండి. మరి భారతదేశంలో సూర్యుడు మొదటిగా ఎక్కడ అస్తమిస్తాడంటే, ఎక్కడైతే ఉదయించాడో అక్కడే, అంటే అరుణాచల్ ప్రదేశ్లోనే అస్తమిస్తాడండి. నెక్స్ట్, పశ్చిమ కనుమలు అనాయముడైతే తూర్పు కనుమలు ఏది? ఇంతకుముందే చెప్పాను, అరోమా కొండ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 16వది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తూర్పు పొడవుల మధ్య దూరము, ఉత్తరం దక్షిణం మధ్య దూరం భారతదేశానికి. పశ్చిమ కనుమల పొడవు, హిమాలయాల పొడవు, ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దామండి. మరి తూర్పు పొడవుల మధ్య దూరం ఎంత అంటే 2933 అండి. 2933 ఇది తూర్పు పడమల మధ్య దూరం అండి. నెక్స్ట్, ఉత్తరము మరియు దక్షిణం మధ్య దూరం చూసుకున్నట్లయితే 3214 అండి. 3214. అదే పశ్చిమ కనుమల పొడవు 1600. నెక్స్ట్, హిమాలయాల పొడవు 2400 అండి. హిమాలయాల పొడవు 2400. నెక్స్ట్, భారతదేశానికి మధ్య గుండా వెళుతున్నటువంటి రేఖాంశం ఏది అంటే కర్కట రేఖ అండి. 23.5 డిగ్రీల తూర్పు రేఖ, అదే కర్కట రేఖ వెళ్తుందండి. నెక్స్ట్, మరి ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యం గుర్తించండి. ఆన్సర్ మరి ఆప్షన్ డి, భారతదేశం అనేది పశ్చిమార్ధగోళంలో లేదు అండి. మరి భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది, గోండ్వానా భాగంలో ఉన్నది. భారతదేశం ద్వీపకల్పంలో ఉంది. ఇది అండి మ్యాటర్. దో అబ్ అనే ప్రాంతము ఏ రాష్ట్రంలో ఉంది అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ అండి, 2వ పాఠం అభివృద్ధి భావనలు. అసలు దానిలో కీలక భావనలు చూద్దామండి. అభివృద్ధి అంటే ఏంటంటే ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సంస్థాగతమైనటువంటి మార్పులతో కూడుకున్న ప్రక్రియనే మనం అభివృద్ధి అంటారండి. ఇది సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. మరి ముఖ్యమైనటువంటి అభివృద్ధి భావనలు అనేవి చూద్దామండి. మరి ఆదాయం కాక ఇతర లక్ష్యాలు: సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుండి గౌరవం పొందడం, ఇది ఇతర లక్ష్యాలండి. అభివృద్ధి కొలమానాలు ఏంటంటే జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచికలండి. మరి జాతీయ ఆదాయం అంటే ఒక దేశం ఒక సంవత్సర కాలంలో సంపాదించినటువంటి మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారండి. అదే తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే విలువను మనము తలసరి ఆదాయము లేదా సగటు ఆదాయం అంటామండి. నెక్స్ట్, మానవ అభివృద్ధి సూచిక అంటే ఆదాయంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్య, విద్యా విషయాలలో అభివృద్ధి జరగటాన్ని మానవ అభివృద్ధి సూచిక అంటారండి. మరి హెచ్డిఐ అంటే మానవ అభివృద్ధి సూచిక. దీన్ని ఫుల్ ఫామ్ అడుగుతుంటాడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అదేవిధంగా హెచ్డిఆర్ అంటే ఏంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ప్రజా సదుపాయాలు అంటే ప్రభుత్వం చేత కల్పించబడి ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండే సౌకర్యాలనే ప్రజా సదుపాయాలు అంటామండి. నెక్స్ట్, విద్య, ఆరోగ్య సూచికలు. నికర హాజరు శాతము, అక్షరాస్యత అనేవి విద్యా సూచికలు కాగా, మరి ఆరోగ్య సూచికలు అనేవి శిశు మరణాల రేటు, ఆయు ప్రమాణం అనేవి ఆరోగ్య సూచికలు. ఈ అభివృద్ధి భావనలో క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దామండి. మరి మానవుడు వేట సేకరణ ఆధారపడడం అనేది 2 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి. 2 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు వేటను ప్రారంభించడం స్టార్ట్ చేశాడు. మరి మానవుడు వ్యవసాయం ప్రారంభించి 12,000 సంవత్సరాలు అయ్యిందండి. మరి పారిశ్రామికీకరణ ప్రారంభమై 400 సంవత్సరాలు అయ్యిందండి. ఓకేనండి. ఇక్కడ ధనిక దేశాలు, మధ్య ఆదాయ దేశాలు,
తక్కువ ఆదాయ దేశాలు ఉన్నాయండి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 12,600 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలు ధనిక దేశాలు. ఎప్పుడు చెప్తుంది? ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 నివేదిక ప్రకారం అండి. ఇది 12,600 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది ధనిక దేశాలని, 1035 నుండి 12,599 అమెరికన్ డాలర్ల మధ్య ఉంటే ఆదాయ దేశాలు అంటారండి. అదే తక్కువ ఆదాయ దేశాలు 1035 అమెరికన్ డాలర్లు ఉన్నట్లయితే, అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే దాన్ని తక్కువ ఆదాయ దేశాలను కూడా మనం పిలుస్తుంటారండి. నెక్స్ట్ అండి, వివిధ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ అనేది ఒక ప్రామాణికాన్ని ఉపయోగించిందండి. అది ఏంటని అడుగుతుంటాడు. తలసరి ఆదాయము లేదా సగటు ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంకు ప్రామాణికంగా తీసుకుంటుందండి. మరి తలసరి ఆదాయం ప్రామాణికంగా ఉపయోగించడంపై పరిమితులు అయితే ఉంటాయండి. కేవలం తలసరి ఆదాయం అనేది కేవలం ప్రజల సగటు ఆదాయాన్ని మాత్రమే తెలుపుతుందండి. కానీ అది ప్రజల మధ్య ఏ విధంగా పంపిణీ చేయబడిందో తెలపదండి ఈ తలసరి ఆదాయం అనేది. ఇక్కడ ప్రపంచ బ్యాంకుకి మానవ ఐక్యరాజ్య సమితి యుఎన్డిపి ఉంది కదండి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ రెండింటికి మధ్య భేదాన్ని చూద్దామండి. ఇక్కడ తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకునేది ప్రపంచ బ్యాంక్ అండి. మానవ అభివృద్ధి సూచికను ప్రామాణికంగా తీసుకునేది ఐక్యరాజ్య సమితి అండి. ఇది సగటు ఆదాయాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటుందండి. మరి ఐక్యరాజ్య సమితి అనేది సగటు ఆదాయంతో పాటు విద్య, ఆరోగ్యం, ఆయు ప్రమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుందండి. ఇక్కడ ఆడవాళ్ళు బయట పని చేయడానికి లింగ వివక్షతకు ఏ సంబంధం ఉంటుందని అడుగుతాడండి. అంటే విలోమ సంబంధం ఉంటుందండి. మరి బయట పనిచేసే ఆడవాళ్ళ సంఖ్య పెరిగితే లింగ వివక్షత అనేది తగ్గుతుందండి. ఎప్పుడైతే తగ్గితే లింగ వివక్షత, అదే బయట పనిచేసే ఆడవాళ్ళ సంఖ్య తగ్గిందనుకోండి లింగ వివక్షత అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ విలోమ సంబంధం అనేది కలిగి ఉంటుందండి. నెక్స్ట్, ఆడవాళ్ళు బయట పనిచేస్తే వారికి ఆర్థిక స్వాతంత్రం వస్తుందండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఆడవాళ్ళు బయట పని చేయడం పెరగడం వలన అక్కడ లింగ వివక్షత అనేది తక్కువగా ఉంటుందండి. తమ నిర్ణయాలు తమే స్వయంగా నిర్ణయం తీసుకోగలుగుతారనమాట. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగిందండి. మరి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఇది కూడా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో మరి ఐఎంఆర్ అంటే ఏంటి అన్ని కూడా చూద్దామండి. అక్షరాస్యత రేటు, నికర హాజరు రేటు, వీటి మధ్య పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ వీటి మధ్య పోలిస్తూ ఇచ్చాడండి. ఇక్కడ అక్షరాస్యత రేటు అంటే ప్రతి 100 మందికి అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యత రేటు అంటారండి. ప్రతి 100 మందికి అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యత రేటు అంటారండి. మరి నికర హాజరులో మరి ఏ రాష్ట్రం ఎక్కువ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉందండి. నికర హాజరులో ఏ రాష్ట్రం ఎక్కువగా ఉందంటే హిమాచల్ ప్రదేశ్ అండి. మరి హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత రేటుకు కారణం ఏమిటంటే ఇక్కడ రాష్ట్ర ప్రజల విద్యపై ఆసక్తి అయితే చూపించారు. ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించింది. విద్య చాలా వరకు ఉచితం. తల్లిదండ్రులకు చాలా తక్కువ ఖర్చు ఉండేలా చూసుకుంది. మరి తర్వాత ఈ పాఠశాలలు కలిగి ఉండేలా ప్రయత్నించారు. కనీసం ఉపాధ్యాయులు, కనీస సౌకర్యాలు, తరగతి రోలు, మరుగుదొడ్లు, త్రాగునీరు అవన్నీ కూడా ఉండేలా చూసుకున్నారండి. మరి భారత రాష్ట్రాలలోని హిమాచల్ ప్రదేశ్లోనే అత్యధిక అక్షరాస్యత సంతరించుకుంది. నిధులను ప్రభుత్వం ప్రతి శిశువు కోసం కూడా విద్యపై బడ్జెట్ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. మరి ఐఎంఆర్ ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఐఎంఆర్ అనేది తక్కువగా ఉందండి. నెక్స్ట్ చూద్దామండి. భూమి లేని గ్రామీణ కూలీల అభివృద్ధి లక్ష్యం ఏంటంటే ఎక్కువ పని దినాలు అండి, మంచి వేతనాలు. మరి కోడంకులం అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే తమిళనాడులోని తిరున్వేలి జిల్లాలో ఉందండి. మరి జాతీయ ఆదాయం అంటే ఒక దేశం యొక్క మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. మరి దేశాల అభివృద్ధిని పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికం ఏది? దేశాల యొక్క అభివృద్ధిని పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికమే తలసరి ఆదాయము. అదేవిధంగా మరి దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ ఉపయోగించిన ప్రామాణికమే తలసరి ఆదాయం అండి. మరి ఇక్కడ ఐఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతాడండి. ఇన్ఫాంట్
మొరాలిటీ రేట్ అండి. ఇన్ఫాంట్ మొరాలిటీ రేటు అంటే శిశు మరణాల రేటు అని కూడా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ శిశు మరణాల రేటు ఏమి తెలియజేస్తుందంటే ప్రతి 1000 మంది పిల్లల్లో, ఇంతకుముందు అక్షరాస్యత అంటే ప్రతి 100 మందిలో అని అడిగానండి. ఇక్కడ శిశు మరణాల రేటు అంటే ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరంలో మరణించే పిల్లల సంఖ్య అండి. నెక్స్ట్ అక్షరాస్యత రేట్ అండి. జనాభాలో 7 సంవత్సరాల వయసు అంటే మనం 2వ తరగతికి వస్తుంటాడు పిల్లవాడు. సో 2 సంవత్సరాలు, అదే 2వ తరగతికి వస్తుంటాడు కదా, 7 సంవత్సరాల వయసు దాటిన అక్షరాల సంఖ్య ఈ యొక్క అక్షరాస్యత రేట్లోకి తీసుకుంటుంటారండి. 7 సంవత్సరాలు దాటాయి అంటే అక్షరాస్యత రేట్లోకి మనం తీసుకోవాల్సిందే. మరి ప్రజా సౌకర్యాలు తెలిసిందే. హెచ్డిఐ అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. మరి భారతదేశం యొక్క సగటు ఆయుర్దాయం ఎంత అంటే 65.8 సంవత్సరాలు. 65.8 సంవత్సరాలు. నెక్స్ట్ పారిశ్రామిక పాఠశాల విప్లవం అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విప్లవం అనేది ప్రారంభమైందండి. నెక్స్ట్ మానవ అభివృద్ధిని కొలవడానికి యుఎన్డిపి అనుసరించే ప్రమాణాలు ఏమిటంటే విద్యా స్థాయిలు, ఆరోగ్య స్థాయి, తలసరి ఆదాయం. తలసరి ఆదాయంతో పాటు ఆరోగ్యము, ఆయుర్దాయం ఇవన్నీ కూడా లెక్కేస్తారండి. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏమిటి? ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏమిటి అంటే వ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి? ఇక్కడ ఉపాధి నిబంధనలు, పని ప్రదేశాలు, రెగ్యులర్గా ఉన్నటువంటి సంస్థలు, అందువల్ల ప్రజలకు ఉపాధికి హామీ ఉంటుంది. ఉదాహరణగా చూసినట్లయితే బ్యాంకింగ్, విద్యా సంస్థలు ఇవన్నీ కూడా వ్యవస్థీకృత రంగానికి చెందినవి. నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే ఏమిటి? తలసరి ఆదాయం అనగా మొత్తం జాతీయ ఆదాయమును ఆ దేశ మొత్తం జనాభాకు విభజించగా అంటే భాగించగా వచ్చు సగటు ఆదాయమే తలసరి ఆదాయము. ఇక్కడ తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయము బై జనాభా. మరి హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను లెక్కించడానికి అంశాలు ఏమిటంటే ఆరోగ్యము, అక్షరాస్యత రేటు, తలసరి ఆదాయము, ఆయుర్దాయం. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం అనగా ఏమిటి? ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉన్నటువంటి సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఓకేనండి. మరి బహుళైచ్ఛిక ప్రశ్నలు చూసేద్దామండి ఒక్కసారి. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి. పై 2 వాక్యాలలో ఏది సత్యం? ఆన్సర్ ఆప్షన్ 1, ఆప్షన్ ఏ 1 మాత్రమే. ఇక్కడ చూద్దాము. వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఇది సరైందండి. నెక్స్ట్ కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని ఏ జిల్లాలో ఉంది అంటే తిరున్వేని అనే జిల్లాలో ఉందండి. మరి భిన్నమైన దానిని గుర్తించండి అని అడుగుతున్నాడండి. ఇక్కడ మెరుగైన కూలి, భద్రత, స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి, సరైందే. ఇతరుల నుంచి గౌరవం పొందడం అనేది ఇది డిఫరెంట్ అండి, అది ఉండదండి. ఇక్కడ గ్రామీణ కూలీలు ఏం ఆశిస్తారు అని అడుగుతారు. మెరుగైన కూలి, భద్రత, స్వేచ్ఛ అండి. నెక్స్ట్ విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయి? మరి వారి యొక్క అవసరాలు, అభిరుచులు వేరువేరుగా ఉండడం వల్ల వారి యొక్క అభివృద్ధి పట్ల విభిన్న భావనలు కలిగి ఉంటాయండి. మరి అమెరికా చూసుకున్నట్లయితే అత్యధిక మానవాభివృద్ధి అమెరికా అయితే భారతదేశం ఏమిటి? ఆన్సర్ అత్యల్ప మానవాభివృద్ధి భారతదేశం, అత్యధిక మానవాభివృద్ధి అమెరికా అండి. నెక్స్ట్ 6వది 2012 సమాచారం ప్రకారము క్రింది వానిలో మెరుగైన తలసరి ఆదాయం గల రాష్ట్రం ఏది? మెరుగైన తలసరి ఆదాయం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్ అండి. పంజాబ్లో మెరుగైన తలసరి ఆదాయం ఉంది. భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ అక్షరాస్యత శాతము, తలసరి ఆదాయము, శిశు మరణాలు వీటినే ప్రామాణికంగా చూసుకుంటుంటారు. ఇక్కడ నికర హాజరు శాతం అనేది విభిన్నమైందండి. నెక్స్ట్ అబిద్జాన్ పట్టణం ఏ దేశంలో కలదు? అబిద్జాన్ ఇది ఐవరీ కోస్ట్, ఆఫ్రికా దేశంలో ఉందండి. ఐవరీ కోస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్లో ఉంటుందండి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వెనకాల ఉన్నాయి. చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. నెక్స్ట్
ధనిక దేశాలు అంటే 12,600 అమెరికన్ డాలర్లు అంతకంటే ఎక్కువ. మరి మధ్య ఆదాయ దేశాలు అంటే ఇది 1035 నుండి 12,599 ఈ మధ్య ఉన్నటువంటి అమెరికన్ డాలర్ల మధ్య ఆదాయం ఉన్నట్లయితే దానిని మధ్య ఆదాయ దేశాలు అంటారండి. నెక్స్ట్ 10వది ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్ అవి ఉన్న ప్రదేశం ఆధారంగా పడమర నుండి తూర్పుకి అమర్చండి. పడమర నుండి తూర్పుకి అమర్చి రాయండి. మొదటిది పంజాబ్ అండి. పంజాబ్ ఇటువైపు లెఫ్ట్లో ఉంటుంది కదా. బీహార్, తర్వాత బీహార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇవి లైన్లోనే ఉన్నాయండి. మరి ఎన్ని సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైంది అంటే 12,000 సంవత్సరాల క్రితం అండి. 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం అనేది ప్రారంభమైంది. ఈ క్రింది రాష్ట్రాల్లో 2012 అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్ అండి. తలసరి ఆదాయం ఎక్కువగా గల రాష్ట్రం పంజాబ్. మరి క్రింది దేశాలను తూర్పు నుండి పడమర దేశాలుగా అమర్చండి. ముందు ఈ విధంగా అమర్చమన్నప్పుడు వియత్నం అండి. టెక్స్ట్ బుక్లో ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. వియత్నం, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ అండి. ఇది తూర్పు నుండి పడమరలుగా అమర్చడం అండి. నెక్స్ట్ మొదటి దాని ఆధారంగా రెండవ దానిని పూరించండి. ప్రపంచ బ్యాంకు తలసరి ఆదాయం అయితే ప్రపంచ బ్యాంకు తలసరి ఆదాయం ప్రామాణికంగా తీసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది దేనిని ప్రామాణికంగా తీసుకుంటుందంటే విద్య, ఆరోగ్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. మరి భారతీయుల యొక్క సగటు ఆయుర్దాయం ఎంత? 65.8 సంవత్సరాలు. 65.8 సంవత్సరాలు. విద్యా విప్లవం సంభవించిన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 136వ స్థానంలో భారతదేశం అనేది ఉందండి. ఇదండి మొదటి 2 పాఠాలకు సంబంధించినటువంటి కూలంకుషం వివరణ అండి. నెక్స్ట్ పాఠాలు కూడా వరుసగా చూద్దామండి. ఇంకా చాలా మొత్తం అన్ని మెయిన్ పాఠాలన్నీ కూడా మనకి టచ్ చేస్తూ తయారు చేయడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.